భారీ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి జయరాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ప్రజలు నష్టం చేసినాయి కాబట్టి అదేవిధంగా పొలాలకు ఉన్నటువంటి కరెంటు మోటార్లు కానీ కరెంటు స్తంభాలు కానీ మరి విద్యుత్ మోటార్లు అన్ని కూడా కాలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున లాస్ అయింది కాబట్టి దీన్ని ఒక జాతీయ విపత్తుగా ఈ వరదలను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాని మీద ఒక ప్రత్యేక కమిటీ వేసి మరి మంత్రులు పర్యటించి కమిటీ ప్రకటించింది. 10,300 కోట్ల నష్టపరిహారము ఈ రాష్ట్రంలో అవసరం అని చెప్పేసి ఒక నివేదిక ఇస్తే ఆ నివేదిక ప్రకారంగా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే 10,300 కోట్లు ప్రకటించడం కాదు, విడుదల చేసి ఇక్కడున్న రైతాంగాన్ని ఇక్కడున్నటువంటి మరి పశువులను చనిపోయినటువంటి మనుషులను అన్నిటికీ నష్టపరిహారం ఇచ్చి ఈ రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కానీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే గుర్తించి ఈ నష్టపరిహారాన్ని భరించాలని చెప్పేసి జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కార్యాలయం ముందు మరి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పిస్తా ఉన్నాము. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టానంతా కూడా జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పేసి మరి అదేవిధంగా నష్టపోయినటువంటి పంటలకు కూడా ఎకరాకు 30,000 రూపాయలు ఇస్తే తప్ప ఈరోజు రైతు నిలబడలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ రకంగా 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఇస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్ల మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఖాళీగా ఉన్న డాక్టర్ వైద్య సిబ్బందిని నియమించాలని సిపిఎం పార్టీ నేత వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 30 పడకల ఆసుపత్రిలో ఒక డాక్టర్ మాత్రమే వైద్య సేవలు అందించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైనటువంటి మౌలిక వసతులు కానీ కల్పించకపోవటం మూలంగా వచ్చిన మిషన్లన్నీ అలా మూలబడి ఉన్నాయి. 5 మిషన్లు వస్తే ఇవాళ 2 మిషన్లు అనధికారికంగా ఎటువంటి ఇది లేకుండానే మంత్రికి తరలించినట్టుగా మంత్రి శ్రీధరబాబు గారి నియోజకవర్గానికి తరలించినట్టుగా తెలుస్తా ఉంది. ఒక ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినటువంటి డయాలసిస్ కేంద్రాలని మరొక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకి మంత్రి గారు తీసుకుపోవటం, జిల్లాలో ఉన్న 3 మంత్రులు సోద్యం చూడటం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. వెంటనే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు జోక్యం చేసుకొని డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించాలి, సిఎస్సికి అవసరమైన వైద్య సిబ్బంది నియమించాలి. అట్లాగే కొయ్యూరు, సజ్జనాపురం పిఎస్సీలో అవసరమైనటువంటి వైద్య సిబ్బందిని మెరుగుపరిచి నియమించి మందులు ఇతర సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు చర్ల మండలానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా పోరాటంలోకి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాము. రాజమండ్రిలో భవన నిర్మాణ ప్రాంతంలో కరెంటు వైర్ల దొంగతనాల మూటను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు. అరెస్ట్ చేసిన వారి నుండి 40 కిలోల కాపర్ వైర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై అనేక కేసులు ఉన్నాయని చెప్పారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. కన్స్ట్రక్షన్ చేస్తున్న సీలింగ్ లో ఉన్న వైరింగ్ లాగి థెఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసే థెఫ్ట్ చూడడానికి చిన్నగా కనపడినా ఈ అపార్ట్మెంట్ వాస్తవికులు అందరూ ఈ పాత నేరస్తుల మీద మెయిన్ A1 మీద 6 కేసులు ఉన్నాయి. ఇతను జూనియర్ గా ఉన్నప్పుడు 6 months జైలు శిక్ష కూడా అనుభవించాడు హైదరాబాద్ సిటీలో. అయినా ఆయనలో మార్పు రాక కొంతమందిని వాళ్ళ ఫ్రెండ్స్ని టీం కింద ఏర్పాటు చేసుకుని ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు భయానికో దేనికో నైట్ నిద్రపోవడం, ఉన్న సీసీ కెమెరాలో లైటింగ్ కూడా కట్ చేసేసి వీళ్ళు ప్రతి ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫ్లోర్లో సీలింగ్ అయిన వైర్ని తీసివేసి చాలా తక్కువ కాస్ట్ తోటి వీళ్ళు దాన్ని గుండె కింద కాల్చేసి అమ్మేస్తున్నారు. చాలా ఈజీ ఎర్నింగ్ మనీ, తక్కువ వస్తుంది. కానీ ఒక బండిల్ కొనడానికి 6,000 రూపీస్ కాస్ట్. ఒక బండిల్ 4x4 బండిల్ కాస్ట్ 6,000 రూపీస్ అయితే ఈయన అమ్మీద 600 రూపాయలు అమ్ముతారు. కాబట్టి మనం ఈ రాజమండ్రి పట్టణంలో జనసాంద్రత పెరిగి స్లమ్ ఏరియాలో నిరక్షరాస్యత వల్ల ఇంకో దానివల్ల ఇతను ఇలా చేశారని అనిపించింది. 6 ముద్దాయిల్ని
ఈ 6 మధ్య కూడా ఒక్కొక్కరికి 6 కేసులు, 4 కేసులు, 3 కేసులు ఉన్నాయి. సింగిల్గా వెళ్తున్న వ్యక్తుల దగ్గర కూడా సెల్ ఫోన్ లాగున్న కేసులు 3 మీద ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులు మేము పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మా కుర్రవాళ్ళు ఇన్నోసెంట్స్ అండి, ఏం తెలియదు, బాగా చదివారు, లేకపోతే పనికి వెళ్తున్నారని నేను నమ్మి మేము రాత్రి కూడా సిమెంట్ పనులు లేకపోతే ఇసుక పనికి వెళ్తున్నారని నమ్మి మేము పంపిస్తున్న ఇళ్లలోంచి వీళ్ళు దొంగతనం చేస్తారు మాకు తెలియట్లేస్తారని చాలామంది బాధపడుతున్నారు స్టేషన్ దగ్గరికి వచ్చి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజమహేంద్రం వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 14 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఐకేపీ కేంద్ర ఆవరణలో మొక్కలు నాటి మహిళా క్యాంటీన్లను ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అది స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్జి గ్రూప్స్కి ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన మ్యాక్సిమం ఐకేపీకి ఇచ్చేయండి. ఎక్కడ ఐకేపీ ఆ పరిస్థితిలో కొనుగోలు పరిస్థితిలో లేవు అక్కడే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. అట్లా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దాన్ని బట్టి మన వాళ్ళు మంచిగా చేశారు. అంటే రైతుల నుంచి కంప్లైంట్ రాకుండా మంచిగా చేశారు. ముందు చాలా కంప్లైంట్ వస్తున్నాయి, ఎక్కువ కటింగ్ చేస్తున్నారు, అట్లా మిల్ నుంచి ప్రాబ్లం వస్తున్నాయి. దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్లో సార్ట్అవుట్ చేశారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈసారి మ్యాక్సిమం ఐకేపీకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ యూనిఫార్మ్ స్టిచింగ్ ఎస్ఎస్జి నుంచి చేయడం జరిగింది. ఐ థింక్ దానికి అమౌంట్ కూడా వచ్చినాయి. దానికి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచారు. అది పెంచిన అమౌంట్ కూడా వస్తుంది కొంచెం టైంలో. దానికి క్యాలిక్యులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో అది కూడా చాలా ఫాస్ట్గా చేసేసి క్వాలిటీగా పని చేసేసి ఇచ్చారు. దానికి కూడా ఇప్పుడు ఏ స్కూల్లో విజిట్ చేస్తే పిల్లలు ఎస్ఎస్జి నుంచి చేసిన యూనిఫామ్స్ యూజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలను ఓకెన్స్ యూనివర్సిటీ విరాళంగా సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో యూనివర్సిటీ ఎండి ప్రవీణ్ సీఎం రేవంత్ రెడ్డికి చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి ఏఎంఆర్ ఇండియన్ లిమిటెడ్ విరాళంగా సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఏఎంఆర్ ఇండియన్ లిమిటెడ్ కంపెనీ ఎండి మహేష్ కుమార్ రెడ్డి సీఎం కి చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎంపీ మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ధర్నా చేయడానికి ధర్నా చౌక్ ఉందని, ఎమ్మెల్యేలపై దాడులు చేయడం దారుణమన్నారు. కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా కాకుండా డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయారు. వారిలో వారే కొట్లాట చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా చేయటం వల్ల ఐటీ కంపెనీలు కానీ, ఇండస్ట్రీస్లు కానీ, ఇన్వెస్టర్స్ కానీ హైదరాబాద్కు రావడానికి భయపడే పరిస్థితిని చేస్తున్నారు. హైదరాబాదులో దాదాపు 500-600 సంవత్సరాల నుంచి తెచ్చుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. రాజకీయాల్లో వేడి చేయాలా. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అపోజిషన్లో ఉంది. ప్రజల కోసం పోరాటం చేశాం, కానీ వ్యవస్థలకి వ్యతిరేకంగా కాదు. వ్యవస్థలో రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించుకొని పనిచేయాలి. మేమేదో కొట్లాట చేసి లేకపోతే పోలీసుల మీద అటాక్ చేసి
వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తాం, వీళ్ళ ఇంటి మీద దాడి చేస్తామంటే ఇది మీరు 10 సంవత్సరాలు చేసినటువంటి పనులు మర్చిపోలేదు ఇంకా ప్రజలు. 10 సంవత్సరాల్లో మీరు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు? టీడీపీ ఎమ్మెల్యే రిజైన్ చేయకుండానే మీ మంత్రివర్గంలో మంత్రి అయ్యాడనే సంగతి మీరు మర్చిపోయారు. మీరు మాట్లాడే అన్ని ఎట్లున్నాయంటే దెయ్యాలు బయటకు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇప్పటికైనా వీటిని ఆపి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రజల తరపున అది ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ఒత్తిడి చేయండి. మీరు కావాలంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ మీరు మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని వదిలిపెట్టి కొట్లాట్ల లేకపోతే దాడులు చేయటం ఈ సంస్కృతిని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. రౌడీ షీటర్లు జైల్లో ఉండాలి లేదా జిల్లా బయట ఉండాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాత్రా అన్నారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రివెంట్ డిటెక్షన్ యాక్ట్ లో భాగంగా ముందస్తుగా రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను, మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే జిల్లా బయట ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏదైనా ఆఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పారిపోవాలి, జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పాల్గొంటున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది? రౌడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం. సార్, కొంతమంది బయటికి రాకుండా వెనక నుండి నడిపిస్తారు కొత్త వాళ్ళతో, వాళ్ళకి కూడా ఏ విధమైన మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి రౌడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా ఆఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్, పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది, 7995095799. పగలు కానీ రాత్రి కానీ 24/7 ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా, SMS ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి. మేము దర్యాప్తు చేసి ప్రతి రౌడీ షీటర్ మీద కఠినమైన చర్య తీసుకుంటాం. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.